హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా. ఈ ఐపీఎల్లో చాలా మంది కుర్రాళ్ళు అంటే ఏం పని చేయక, పాట చేయక, అమ్మ నాన్నని బెదిరించి కొట్టో తిట్టో ఇంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టి లక్షలు లక్షలు నష్టపోతారు. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీలాగే ఇంకొంతమందికి ముందుకు పోతుంది. విషయానికి వస్తే, ఈ మధ్య నేను ఒకటి చూశాను. ఏంటంటే, ఒక ఫ్యామిలీ, తండ్రి లేడు, అక్క, అమ్మ. వీడు తాగి తిని ఏ పనికి పోకుండా జల్సాలు చేసుకుంటా ఈ ఐపీఎల్ బెట్టింగ్లు పెట్టి 4 లక్షలు నష్టపోయిందట. వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తుండ్రట. దాడి చేస్తే వీరికి ఏం చేయాలో అర్థం కాక ఐపీఎల్ బెట్టింగ్ల సొంత అక్కలు తాకట్టు పెట్టిండు. సొంత అక్కలు తాకట్టు పెట్టిండు. తాకట్టు పెట్టి నువ్వు వాతో పడుకుంటే వాడు 4 లక్షలు మాకు తీస్తుండు అని అంటుండు, నువ్వు పడుకో అంటుండు. వాడిని ఏమనాలి చెప్పండి ఫ్రెండ్స్? సొంత అక్క ఏదన్నా పని పాట చేసుకొని బతకొచ్చు. ఇవన్నీ అవసరమా? తాగి ఇంటికి వచ్చి అమ్మను కొట్టుడు, నాన్న లేడు, అక్కను కొట్టుడు, నువ్వు పోయి పడుకుంటావా పడుకోవా? వాడు నన్ను చంపుతాను బెదిరిస్తుండు, 4 లక్షలు వాడు మాఫీ చేస్తా ఉంటుండు, నువ్వు ఒక నైట్లో 2 నైట్లో పో అని ఇట్లా టార్చర్ చేస్తుండట. పాపం ఇంకో విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి రీసెంట్గా పెళ్లి కుదిరింది. ఇంకొక 15-20 రోజులు అయితే పెళ్లి అంట. ఏం చేయాలి అని వాళ్ళు ఏడ్చుకుంటూ తోడ్చుకుంటూ ఒక సోషల్ మీడియాని ఆశ్రయించి వాళ్ళకు జరిగిందంతా చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, ప్లాన్ ప్రకారం వాని ఫోన్ నంబర్ తీసుకొని వానికి ఫోన్ చేసి, మేము ఐపీఎల్ బెట్టింగ్ రాస్తాం, వస్తావా అంటే వస్తా అన్నాడు. ఎంత అంటే 50,000 అన్నాడు. సరే అని పిలిపించి ఈ బెట్టింగ్లో తెలిసినోడు వానికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేయించింది సోషల్ మీడియా తరఫున. ఫోన్ చేయించి, సరే ఇట్లా మా తమ్ముడు నన్ను బెట్టింగ్ రాసిండు కదా, మీ దగ్గర పడుకుంటే మీరు డబ్బులు మాకు చేస్తా ఉంటారు కదా, సరే మరి నేను ఒక లొకేషన్ పెడతా, ఆ లొకేషన్కి వచ్చేయండి అని ఆ బెట్టింగ్లో గెలిచిన వాళ్ళకి ఫోన్ చేశాడు. వాడు సరే అని వచ్చాడు. వీళ్ళు సీక్రెట్ కెమెరా పెట్టి ఇది జరిగిందంతా వాడు వచ్చాడు. వచ్చి పడుకుంటా వాళ్ళు లేదని అమ్మాయి మీద మొత్తం దౌర్జన్యం చేస్తుంటే ఇంతలో సోషల్ మీడియా వాళ్ళు బయట నుండి వచ్చి వాని తమ్ముడిని వాడిని అందరిని తెలిసి తగిన బుద్ధి చెప్పి, పాపం ఆ సోషల్ మీడియా వాళ్ళు వానికి బెట్టింగ్ వానికి ఒక 40,000 ఇస్తాము, నువ్వు అమ్మాయిని వదిలేయి, ఆ అమ్మాయికి పెళ్లి ఉంది, త్వరలో పెళ్లి నిశ్చయమైంది, అట్లా చేయదు అది ఇది అంటే సరే అటు ఇటు ఒప్పుకున్నాడు. ఈ బెట్టింగ్ రాసిన వాడిని తీసుకుపోయి వాని కింద పనికి పెట్టుకున్నాడు. జీవితాంతం వాడు కావాలి, డబ్బులు వేరే రాక పని చేయాలి. ఇట్లా నడుస్తుంది ఫ్రెండ్స్. దయచేసి ఎవరు చెప్తున్నా, ఈ ఐపీఎల్ బెట్టింగులు అది ఇది కట్టబాకండి. ఏదైనా పని చేసుకొని బతకండి, బాగుపడతారు. ఏమొస్తుంది? ఏం రాదు. లక్షల్లో నష్టపోతారు, కుటుంబాలు ఆగం. దయచేసి ఇట్లాంటివి ఏం చేయకండి. దయచేసి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.